బాధ ఎంత ఇబ్బందిగా ఉందో లోపల, మా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎంత దుర్మార్గంగా తెలుగుదేశం వాళ్ళు మా పైన మాట్లాడుతున్నారు. అధికారం ఉండొచ్చు, 10 సీట్లు ఎక్కువ గెలిచి ఉండొచ్చు, 10 మందిని మా వాళ్ళు చేర్చుకొని ఉండొచ్చు, స్పీకర్ మీరు చెప్పినట్టు వినొచ్చు. అంత మాత్రాన ప్రతిపక్షం అంటే ప్రజల వాయిస్ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు గారు, హుందాగా ఉండే వ్యక్తి ఛాలెంజ్ని ఎప్పుడు స్వీకరిస్తారు? తను చెప్పాలనుకున్న కంటెంట్ మొత్తం చెప్పిన తర్వాత, జరిగిన వాస్తవాలంతా చెప్పిన తర్వాత, ఆధారాలతో నిరూపించిన తర్వాత, అన్నీ అందజేసిన తర్వాత మీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని చెప్తారు. ఎప్పుడైనా ఏ ఆధారాలు చూపించకుండా, ఏ వాస్తవాలు చెప్పకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు గారు ఛాలెంజ్ స్వీకరిస్తున్నారని ఎలా అంటారు? ముఖ్యమంత్రి గారు అనగలరా? ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు గారు ఆ స్థాయి ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాడికి నేను శాసనసభ్యుని మైక్ ఇచ్చి ఛాలెంజ్ని స్వీకరిస్తామంటే కంటెంట్ కన్నా ముందు ఎస్ రెడీ అంటాం, స్వీకరిస్తున్నాను అంటాం, తర్వాత మేము కంటెంట్కి పోతాం. మాలాగా ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడలేరు కదా, శాసనసభ్యుల్లాగా మాట్లాడడానికి లేదు కదా. ఒక ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి తర్వాత ఒక అత్యంత బాధ్యత కలిగిన 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కంటెంట్ చెప్పకుండా ఛాలెంజ్ని ఎలా స్వీకరిస్తారు? ఆధారాలు చూపించకుండా ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా ఎలా చెప్పగలరు? చిన్నపిల్లలాగా వ్యవహరిస్తున్నారు. ఏంది? మీరే తొళ్ళు కొడుతున్నారు, మీరే మిసాలు చెప్తున్నారు, మీరే ఛాలెంజ్లు చేస్తున్నారు, మీరే సవాల్ అంటున్నారు, ఈ మధ్య డైలాగులు కొడుతున్నారు. మరణమా శరణమా? వాళ్ళకి మరణమే, వాళ్ళకి శరణమే. ఇంకా ప్రజల చేతిలో వాళ్ళకి మరణమే, ప్రజల చేతిలో వాళ్ళకి ఇంకా వాళ్ళ శరణన్న ప్రజలు వదలరు. ఇంకా వీళ్ళు చేస్తున్న ధృతరాష్ట్ర దుశ్శాసన పాలనకు ప్రజలు వీళ్ళు చరణ కోరిన వీళ్ళకి మరణమే. ఏం అనుమానం లేదు దీంట్లో. చరణ కోరిన, ప్రాధాయపడ్డ, పాదాక్రాంతమైన ప్రజలకి వీళ్ళకి మరణమే, చరణం లేదు వీళ్ళకి. ఏందని మాట్లాడుతున్నారు? నేను ఇంతకుముందే చెప్పా, మరలా ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి గారికి. పుల్లారావు గారు, గొంతు చించుకొని నీ తరపున నువ్వు మీ వాళ్ళు అరుస్తున్నారు. నేను ఇంతకుముందే చూపించా ఆధారాలతో. ఇంకొక మాట కూడా చెప్తున్నా, 2014లోనే మాన్యువల్ పాస్బుక్లు బ్యాన్ చేశారు. కంప్యూటర్ ఆన్లైన్ పాస్బుక్స్ వచ్చాయి. 2015లో నీకు మాన్యువల్ పాస్బుక్ ఎట్టొచ్చిందయ్యా? ఎవరిచ్చారయ్యా నీకు ఇది? ఎందుకు ఇచ్చారయ్యా ఇది? నాకు తెలియగలుగుతా. పుల్లారావు గారు, ఫోటో పైన సంతకం ఉంటుంది, కింద ఒక సంతకం ఉంటుంది, వ్యవసాయదారుని పేరు ఒకటి ఉంటుంది, వ్యవసాయదారుని సంతకం ఒకటి ఉంటుంది. ఇంతకన్నా ఎవిడెన్స్ కావాలన్నా మీకు? ఆధారాలతో నిరూపిస్తామని చెప్పా. ఇంకోటి కూడా చెప్పా, మనిద్దరూ రాజీనామా లేఖలు స్పీకర్ గారికి ఇద్దాం, మీరు ఇవ్వండి, నేను ఇస్తా, ఇద్దరం గౌరవ సభలో ఇద్దాం. ఇద్దరు రాజీనామా లేఖలు స్పీకర్ గారి చేతిలో పెట్టుకోమనండి. నేను నిరూపించలేకపోతే నా రాజీనామాను అంగీకరించండి, నేను నిరూపిస్తే నీ రాజీనామా అంగీకరించాలి స్పీకర్ గారు. ఓపెన్ ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గారు రాజీనామాకి సిద్ధపడితే, జగన్మోహన్ గారు నిరూపించలేకపోతే నేను రాజీనామాకు సిద్ధమా అని చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ గారు సిద్ధం అంటారు. నువ్వు ఎవరితంటే వాళ్ళతో రాసిన జగన్మోహన్ గారితో పోల్చడం ఏంది? ముఖ్యమంత్రి గారు సిద్ధమా చెప్పండి, మా నాయకుడు నిరూపిస్తాడు. అట్ట కాదంట, పుల్లారావు రాజీనామా చేస్తారు, పుల్లారావుని ఇంటికి పంపించాలనుకున్నారు. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, తెనాల రామకృష్ణుడు వీళ్ళందరూ ఖర్చు పెట్టుకున్నారు. మధ్యలో స్పీకర్ గారు పెట్టుకున్నారు. అందరూ ఉన్నట్టుంది మనసులో, పుల్లారావుకి ఎత్తిగారు జెండాని. అందరూ కలిసి పుల్లారావు నిరికించాలని చూస్తున్నారు. ఆధారాలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. అగ్రిగోల్డ్ భూములు కొన్నాడు పుల్లారావు గారిని అందరికీ తెలుసు. పాస్బుక్లు ఇచ్చారని తెలుసు. 2003 నుంచి
ఆ ఉదయ్ దినకరన్ అగ్రిగోల్డ్ CEO 2014లోనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2015 జనవరిలో హిందూ పేపర్లో వచ్చింది ఈ అగ్రిగోల్డ్ భూములు ఏనానికి వస్తున్నాయి, కోర్టు నోటీస్ ఇస్తాను. 2015 ఫిబ్రవరిలో నువ్వు కొనుక్కున్నావు, 2015 జూన్లో అమ్మేశావు. మళ్ళీ 6 ఎకరాలు ఎట్లా అమ్మినావు? వాళ్ళు రిజిస్టర్ చేయని చెప్పారు, సంప్రదిస్తారు. మీకు ఇట్లా డాక్యుమెంట్ ఇస్తే రిజిస్టర్ చేయను, నాకు డాక్యుమెంట్, నాకు పాస్బుక్ కావాలంటే మాన్యువల్ పాస్బుక్ క్రియేట్ చేశావు, దొంగ పాస్బుక్ సృష్టించి అమ్మారు. ఆధారాలతో ఇస్తున్నా దొంగ పాస్బుక్ సృష్టించి 6 ఎకరాల పుల్లారావు గారు అమ్మేశాడు. చాలా ఆధారాలు ఉన్నాయి మా నాయకుడి దగ్గర. పిన్ టు పిన్ ఎందుకు చేస్తాడో మా నాయకుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు గంటల గంటలు ఉపోద్ఘాతాలు ఉపన్యాసాలు చెప్పింది చెప్పి మరలా చెప్పి గ్లోబల్ ప్రచారం చేయడానికి ఆధారాలు లేకుండా మా నాయకుడు ఒక మాట కూడా మాట్లాడు, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడు. చివరికి మేమైనా ఆధారాలు లేకుండా మాట్లాడితే అంగీకరించదు. అరే మీరు గమనించుంటారు మిత్రులారా, ఆయన లేచి ఉదయ్ దినకరన్ అంటే టకామని కట్ చేస్తారు మైకు. ఎందుకంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎంత దుర్మార్గం అండి, ఏం మాట్లాడతారండి. యనమల రామకృష్ణుడు ఆయన మా ఎమ్మెల్యే అయినప్పుడు నేను స్కూల్కి పోతామనంట. ఇప్పుడు స్కూల్ పోయే పిల్లాడు యనమల రామకృష్ణుడు కానీ నయం. ఇప్పుడు స్కూల్ పోయే పిల్లాడు ఉంటాడు, అతను కొంచెం ఉందాగా ఉంటాడు. అత్తున్నాడంటే బురదలో పల్లె పంది, ఆ పంది జోలికి ఎవరు పోరు. ఎందుకు పోతారు పంది జోలికి? బురద ఎదిలిచ్చేస్తుంది, అనవసరం తెల్లబట్టలతో పాడైపోతుంది. ఎవడైనా ప్రపంచంలో బురదలో మామూలు పంది జోలికే పోరు, బురదలో పోలేని పంది జోలికి ఎవరైనా పోతారో చెప్పండి. నాకు ఎట్లా కనబడతారు మా పల్లెల్లో, మా చెరువులో బురదలో పోలే పందులు ఉంటాయి. ఆ పందులు చూస్తే సేమ్ అచ్చెన్నాయుడు అయినా కనబడతాయి నాకు, ఏం తేడా ఉండదు. అట్లా అరుస్తుంటాడు అచ్చెన్నాయుడు గారు. ఇతనికన్నా పందులో కొంచెం మేలు. జనాలు వచ్చారనుకో కొంచెం అట్టాటి వెళ్ళిపోతాయి. ఈ పంది ఇదిలిస్తుంది వచ్చి అందరి మీద పుడతా. ఎవరికేం పట్టిందండి? పందులతో కూడా పోటీ పడతామా? మనుషులతో పోటీ పడతాం ఎవరైనా? ఎవరు పోటీ పడరు పందులతో. అందుకనే ఆ ఎవరు పట్టించుకో, వాళ్ళ సభ్యులే మానేశారు. ఆ బురదలో పల్లాడు పందిని పట్టించుకోడు, మిగతా సభ్యులకి ఏం పని? మరలా చెప్తున్నా, ఆధారాలతో నిరూపించాలని సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు మాట్లాడేంత సోపు మైక్ ఇప్పించే ధైర్యం యనమల రామకృష్ణుడు గారికి ఉందా, సీఎం గారికి ఉందా అని అడుగుతున్నాం. ఇప్పించిన ఆధారాలతో వాస్తవాలతో బయట పెడతాం. ముఖ్యమంత్రి గారు రాజీనామాకి సిద్ధమైతే మా నాయకుడు రాజీనామాకి ఛాలెంజ్కి సిద్ధం. మంత్రి గారు ఛాలెంజ్ అంటే ఆధారాలతో నిరూపిస్తా, ఛాలెంజ్కి సిద్ధమని అడుగుతున్నాం. సెలవు.